సూపర్ స్టార్ కృష్ణ మే 31 83వ జయంతి. ఆ సందర్భంగా ఈ ఎపిసోడ్ని ఆయనకు అంకితం ఇవ్వటం జరుగుతోంది. 1976వ సంవత్సరం సంక్రాంతి కానుకగా పాడి పంటల సినిమా రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ పాడి పంటల సినిమా నిర్మాణం జరుగుతున్నప్పుడు ఈ కాస్టింగ్ చేసేటువంటి విషయంలో ఒక సమస్య తలెత్తింది. ఆ సమస్య ఏంటంటే చంద్రమోహన్ పక్కన హీరోయిన్ ఎవరు అని చెప్పి. దీనికి పెద్ద సమస్య ఏంటని మీరు అనుకోవచ్చు. ఆ సినిమాలో చంద్రమోహన్ పాజిటివ్గా ఉండే క్యారెక్టర్ కాదు, నెగటివ్ క్యారెక్టర్. అలాగే చంద్రమోహన్ పెళ్లి చేసుకున్నటువంటి హీరోయిన్ కూడా నెగటివ్ క్యారెక్టరే. నెగటివ్ క్యారెక్టర్ వరకు అయితే పర్వాలేదు, కానీ ఆ క్యారెక్టర్ చాలా మోడర్న్గా, అల్ట్రా మోడర్న్గా ఉండేటువంటి దుస్తుల్ని ధరిస్తుంది. సినిమాకి ఇది అత్యంత కీలకమైనటువంటి పాత్ర. కలెక్టర్ గారికి చెల్లెలవుతుంది. ధనిక కుటుంబం, పట్టణంలో కూడా బాగా చదువుకుంటుంది. పల్లెటూరుకు వస్తుంది. పల్లెటూరు వాతావరణం అమ్మాయికి నచ్చదు. పల్లెటూరు మనుషులన్నా కూడా నచ్చదు. ఆధునిక దుస్తులన్నా, ఆధునిక సాంప్రదాయాలన్నా, ఆధునికంగా ఉండే పట్టణాలన్నా ఆవిడ ఇష్టపడుతుంది. పాశ్చాత్య నాగరికతని కోరుకుంటుంది. ఆ క్యారెక్టర్కి ఎవరు కావాలని అనుకున్నప్పుడు చాలామంది హీరోయిన్స్ని సంప్రదించారు. ఆ రోజులో అగ్ర హీరోయిన్స్. కానీ వాళ్ళందరూ కొంతమంది ఎక్స్పోజింగ్కి ఓకే అన్నా ఈ సినిమా షూటింగు గుంటూరులోని మణికొండ ప్రాంతంలో జరిగింది. మణికొండ అంటే పల్లెటూరు. అలాగే పిడుగురాళ్ళ, దాచేపల్లి ఇలాంటి పరిసర ప్రాంతాల పొలాల్లో కూడా కొన్ని సన్నివేశాలు తీయటం జరిగింది. సో పల్లెటూళ్ళలోనూ పల్లె పొలాల్లోనూ అర్ధనగ్న దుస్తులు కాదు, ముప్పావు నగ్న దుస్తులు కనుక వేసుకొని నటిస్తే తమ ఇమేజ్కి భంగం ఒకటిను, ప్లస్ బయట అంత ఎక్స్పోజింగ్కి చేసేటువంటి మనస్తత్వం ఆ రోజు హీరోయిన్స్ ఎవరికీ లేదు. కాబట్టి చాలామంది మేము ఈ పాత్ర చేయమని చెప్పి నిరాకరించారు. చివరికి జయమాల్ని పెట్టుకొనైనా సరే ఇది చేద్దాం అనుకుంటే జయమాల్కి అప్పటికే వ్యాంపిష్ క్యారెక్టర్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ సినిమాకి వ్యాంపిష్ ఉన్నటువంటి అమ్మాయిని కనుక పెడితే ఆ వ్యాంపిష్ మనస్తత్వం ఉన్న అమ్మాయి ఈ క్యారెక్టర్కి సూట్ అవుతుందని చెప్పి పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు అభిప్రాయపడ్డారు. అలాంటి తరుణంలో వాళ్ళకి జ్ఞప్తికి వచ్చినటువంటి పేరు లత. లత అప్పటికి ఎంజి రామచంద్రన్తో పులగం సుట్రం, వాలివన్ లాంటి సినిమాల్లో నటించారు. అలాగే రక్త సంబంధాలు 1975 ఆ సినిమాలో కృష్ణకి సోదరిగా నటించారు. ఆ మరో పక్కన రామరాజ్యంలో రక్తపాసం సినిమాలో కూడా ఆవిడ నటించారు. ఆవిడని సంప్రదిస్తే మణికొండ ప్రాంతం లాంటి పల్లెటూరులో కూడా చేయడానికి ఆవిడకు ముందుకొచ్చారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నెట్ కట్టుకొని ఆ నెట్లో ఒక కొబ్బరి బొండంలో జిన్ను వేసుకొని తాగేటువంటి సన్నివేశంలో ఆవిడ స్విమ్ డ్రెస్ వేసుకొని ఉంటారు. అది కూడా మణికొండ ప్రాంతం పల్లెటూళ్ళలో తీశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వేలాది మంది జనం తరలి వచ్చారు. ఆ వేలాది జనం మధ్యలో అలాంటి డ్రెస్ వేసుకొని ఆవిడ చాలా నిర్భయంగా నటించడం ఒక విధంగా చెప్పాలంటే సినీ పరిశ్రమలో ఒక గొప్ప విషయంగా మనం పరిగణించవచ్చు. ఆ విధంగా పాడి పంటల సినిమాలో కీలకమైన రోలు వేసి ఒక విధంగా ఆ విజయానికి నాంది పలికారు మరి లత. లత తర్వాత కాలంలో అనేక సినిమాల్లో సూపర్ స్టార్ కృష్ణ పక్కన నటించడం జరిగింది. శంకుదిద్దంలో ఆయన బావ అయితే ఆవిడ మరదలుగా నటించారు. మరో పక్కన కుమార్ రాజా సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం చేసినప్పుడు అందులో ఒక హీరోయిన్ కింద కూడా లత నటించడం జరిగింది. అలాగే ప్రేక్షకుల్ని మెప్పించడం కూడా జరిగింది. ఇలాగా సూపర్ స్టార్ కృష్ణకి జోడీగా లత విజయవంతమైనటువంటి సినిమాల్లో నటించారు. అలాగే విజయమాల డైరెక్షన్లో శంకుతీర్థంలో కూడా నటించిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. లత తమిళంలో చాలా మంచి నటిగా పేరు పొందారు. ఎంజి రామచంద్రన్ కాంట్రాక్ట్లో ఆవిడ ఉండేవారు. ఆయన పర్మిషన్ తీసుకుంటేనే మిగతా సినిమాలు చేయడానికి ఆవిడకి అనుమతి దొరికేది. 1977లో ఎంజి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆవిడకి స్వేచ్ఛ లభించింది. అప్పటి నుంచి ఆయన పర్మిషన్ ఇచ్చారు. తెలుగులో ఎన్టీ రామారావుతో చేశారు నిప్పులాంటి మనిషి, బ్లాక్ బస్టర్. అలాగే ఎకనేని నాగేశ్వరరావుతో అందాల రాముడు చేశారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నేను చెప్పినటువంటి పాడి పంటల సినిమాల్లో
మరి మరదలుగా కూడా నటించి మెప్పించారు. లత తర్వాత కాలంలో ఎంజి రామచంద్రన్ స్థాపించడం అంటే అన్నాడీఎంకే పార్టీ. ఆ పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించారు. ఆ రోజుల్లో ముగ్గురు వ్యక్తులకి చాలా క్రియాశీలకంగా ఉండేవారు ఎంజి రామచంద్రన్కి. ఒకళ్ళు లత, 2 మంజుల, 3 మరి చంద్రకళ. ఈ ముగ్గురు కనుక ఆ రోజుల్లో రాజకీయాలు కనుక వచ్చుంటే లతకి ఎక్కువ అవకాశం ఉంది. తదనంతరం ఆడ మంచి పోస్టు కూడా లభించేవి, ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందని ఇప్పటికీ కూడా పరిశీలకులు భావిస్తారు. కానీ లత అప్పట్లోనే భరతనాట్యంలో ఆవిడ ఫేమస్. ఆవిడ అనేక నాట్య ప్రదర్శనలు ఇచ్చి దాదాపు 30 లక్షల రూపాయలు విరాళాలు సేకరించి అవి అన్నాడీఎంకే పార్టీకి ఇవ్వటం జరిగింది. అది ఆ రోజుల్లో ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు మీకు ఏ పదవి కావాలి, రాజ్యసభ సీటు కావాలా లేకపోతే ఎమ్మెల్సీ కావాలా అని ఎంజి రామచంద్రన్ అడిగినా కూడా ఆవిడ పెళ్లి చేసుకొని సింగపూర్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత మంజులు కూడా పెళ్లి చేసుకోవడం, మంజులు కూడా క్రియాశీలకంగా తప్పుకోవడంతో చివరికి జయలలితను పిలిచి జయలలితకి కొంతకాలం తర్వాత రాజ్యసభ సీటు కూడా ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఆవిడ రాజకీయాలకు వెళ్ళేటువంటి అవకాశం తనంతా తానే వదులుకోవడం కూడా జరిగింది. చాలా కాలం పాటు ఆవిడ సింగపూర్లోనే ఉన్నారు. సింగపూర్ నుంచి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడ జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఒక్కరోజు కూడా అక్కడికి వెళ్ళటం కానీ, ఆవిడని కలవటం కానీ, లేకపోతే ఆవిడని మర్యాదపూర్వకంగా మాట్లాడటం కానీ చేయలే. దీనివల్ల కొంత వైరుధ్యాలు ఉన్నాయి అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు. అయితే ఆవిడ తన ఇంటర్వ్యూలో మాత్రం అవి ఖండించారు. మా మధ్య ఎలాంటి ప్రపంచాలు లేవు, ఆవిడ ఐరన్ లేడీ అని చెప్పి కూడా ప్రశంసించడం జరిగింది. ఈవిడ తమిళనాడులో ఎంజి రామచంద్రన్తో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఆప్తురాలు. ఆవిడని చూసి సినిమా ఇండస్ట్రీలో అందరూ భయపడేవారు. ఏమైనా ఆవిడ ముందు సిగరెట్ కాల్చాలన్నా లేకపోతే రెక్లెస్గా ఉండాలన్నా కూడా అందరికీ భయమే. ఎందుకంటే వెళ్ళి ఎంజి రామచంద్రన్తో ఏం చెప్తారో అన్నటువంటి భయం వాళ్ళు పట్టి పీడిస్తూ ఉండేది. కానీ తదనంతరం ఆవిడ మరి రజనీకాంత్తో కలిసి నటించారు, కమల్ హాసన్తో నటించారు. తర్వాత ఇప్పుడు టీవీ సీరియల్స్లో కూడా ఆవిడ నటిస్తున్నారు. అందరితోనూ కలుపుకోలుగా మంచితనంగా వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం. ఒకసారి సింగపూర్ ఫ్లైట్లో ఆవిడ డైమండ్ నెక్లెస్ క్యారీ చేసుకుంటూ వెళ్ళారు. వాటి విలువ అప్పట్లో 30 లక్షల రూపాయలు. వ్యక్తిగత సహాయకురాలు నిర్లక్ష్యం వల్ల అది ఫ్లైట్లోనే పోవటం జరిగింది. పోతే ఆవిడ చాలా బాధపడ్డారు, నా కష్టం అంతా పోయింది అని చెప్పి. అందులో లత ఉన్నటువంటి ఫోటో కూడా ఒకటి ఉంది. ఆ ఫోటో చూసినట్టు ఆ వ్యక్తి ఈ పర్సు లేకపోతే ఈ డైమండ్స్ ఆవిడదని గ్రహించి ఆవిడకి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి మీకున్న బ్యాగ్ నాకు దొరికింది, మీకు అందజేస్తానని చెప్పి అందజేసినప్పుడు ఒక్క డైమండ్ కూడా పోకుండా అన్నీ కూడా ఆవిడకి తిరిగి లభించడంతో ఆనంద చిక్కుతులయ్యారు. అంటే దొంగతనం జరిగిందా లేకపోతే నిజంగా కోల్పోయారా? కానీ నిజంగా కోల్పోయినా కూడా 30 లక్షల నుంచి డైమండ్స్ ఎవరైనా సరే తిరిగి ఇవ్వరు. అది లతకి తిరిగి రావటం ఆ రోజుల్లో హెడ్లైన్స్లో వార్తలు కూడా రావటం జరిగింది. ఆ విధంగా ఆవిడ పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. అలాగే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే సినిమా ప్రపంచానికి పూర్తిగా దూరమై కేవలం కళమ్మ తల్లికి మాత్రమే ఆవిడ పరిమితం అవటం జరిగింది. ఈ విధంగా లత చాలా విజయవంతమైనటువంటి సినిమాల్లో నటించారు. ముఖ్యంగా ఎంజి రామచంద్రన్తో ఉలగం చుట్టం వాలివన్ సినిమా ఆ రోజుల్లో విజయ పరంపరలో బ్రహ్మాండమైనటువంటి సినిమా. అందులో లత నటన కూడా అందరికీ కూడా ఆశ్చర్యచకితం చేస్తుంది. మంజరి నటన కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా లత ఆ రోజు పాడి పంటల సినిమాలో ఒక విధమైన కీలకమైన నిర్ణయం తీసుకొని సూపర్ స్టార్కి చేదోడు వాదోడుగా నిలవటం ఇప్పటికీ కూడా మా లాంటి అభిమానులందరికీ కూడా గుర్తుండిపోయేటువంటి అంశం. కాబట్టి ఇలాంటి నటులు ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సూపర్ స్టార్ ఒక విధంగా చేయూతనిచ్చారు, వాళ్ళకి సూపర్ స్టార్ అండదండలు ఇచ్చారు. ఇలా జీవిత పయనంలో ఎన్నో కష్ట సుఖాలు చూసిన సూపర్ స్టార్ తను అందరితోనూ కలిసి ఉండటం, అందరితోనూ మంచిగా ఉండటం ఆయన చేసినటువంటి అదృష్టం. అలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి దొరకటం నిజంగా మనకు కూడా ఒక అదృష్టంగానే భావించాలి.